నంద్యాలలో కేజీ చికెన్ ఇప్పుడు కూడా 250 రూపాయలు. మేము అధికారంలోకి రాకముందు ఆలగడ్డలో చికెన్ కేజీ రేటు 280. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలగడ్డలో చికెన్ రేటు కేజీకి 170, 180. మేము అవినీతి చేసింటే ఇంకా రేటు పెరగాలే తప్ప ఎందుకు తగ్గిస్తామండి? రూపాయలు పెరగాలే తప్ప తగ్గినాయంటే దాని అర్థమైంది. రాష్ట్రంలో అందరూ దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆలగడ్డలో నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు, ఆలగడ్డలో నన్ను నమ్మి రాజకీయం చేసేవాళ్ళు, నా కుటుంబం కోసం కేసులు వేసుకున్న వాళ్ళు నమ్మితే చాలు. నాకు రాష్ట్రం అంతా ఓట్లేరు. ఆలగడ్డ ప్రజలకి తెలుసు గత ప్రభుత్వంలో చికెన్కి కేజీ రేట్ ఎంతుంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కేజీ రేటు తగ్గిందా లేదా. మరి తగ్గినప్పుడు మాకు డబ్బులు ఎట్లా అప్పుతాయండి? ఎట్లా అవినీతి జరిగింటుంది? ఏడైనా రేట్లు పెరిగితే కదా మాకు కమిషన్లు వచ్చేది. రేట్లు తగ్గిస్తే కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షి వాళ్ళు రాస్తున్నారంటే నిజంగా అంటే పాపము ఈరోజు కోళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. పాపం మీ బాబాయ్ హత్య కేసులో మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీ మీద కూడా మీరు శవరాజకీయాలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అక్కడ శవరాజకీయాలు చేస్తున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం కోట్ల శవాల మీద కూడా రాజకీయాలు చేసుకుంటున్నారు. చీచీ చీచీ సాక్షి అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకి తెలియజేయడానికి మేము చెప్పట్లా. చీచీ సాక్షి అని మేమనట్లా, కోళ్ళు అంటున్నాయి. అది ఈరోజు మీ పరిస్థితి. ఈరోజు నేను దయచేసి నేను గత వారం నుంచి జరుగుతుంది. వాళ్ళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఫ్రంట్ పేజ్లో నా పేరు పెడతారు. ఫ్రంట్ పేజ్లో నా ఫేస్ పెట్టి వెనకల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి కోళ్ళ గురించి మాట్లాడతారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గున్నా, ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉన్న ఒక ఆడపిల్ల గురించి ఈ రాతలు రాస్తున్నామా, అట్లీస్ట్ వాస్తవమా కాదా అని కూడా తెలుసుకోలేనంత ఓపిక లేని సాక్షి వాళ్ళకి ఈరోజు మళ్ళీ వైసీపీ రజనీ గారు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే మీరు ఇట్లే చేస్తారా అంటే, అమ్మ రజనీ గారు నేను అడుగుతున్నాను, మీరేనా ఆడవాళ్ళు? ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎక్కడా లేరా? మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా? నా మీద, నా భర్త మీద కేసులు పెట్టి మమ్మల్ని, నాకు సంవత్సరం కొడుకున్నప్పుడు ఆ కొడుకుని ఇంట్లో పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినప్పుడు లేదమ్మా ఆడవాళ్ళ గురించి మీరు మాట్లాడేది? వైసీపీ నాయకులు మీ జోలికి వస్తే, మీరు తప్పు చేసి మీ మీద వస్తే మీకు ఆడవాళ్ళు కార్డు, లేడీస్ కార్డు వాడతారా? మేమంతా ఆడవాళ్ళం కదా. మరి మా మీద తప్పుడు రాతలు రాస్తున్నప్పుడు మీరు చెప్పినారా సాక్షి వాళ్ళకి? ఒక ఆడపిల్ల గురించి రాయకూడదని ఎప్పుడు చెప్పినారు మీరు? అంటే మీకొక ఆడవాళ్ళకి ఒక న్యాయం, మాకొక న్యాయమా? ఈరోజు నేను సాక్షి వాళ్ళకి మరొకసారి రిపోర్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న మీ రిపోర్టర్లందరూ, సాక్షి రిపోర్టర్లందరూ రండి. నిజంగా అంటే ఈ చికెన్ షాపుల దగ్గర ఎవడు అవినీతి చేసినాడో, ఎవడు అవినీతి కార్యక్రమాలు డబ్బులు తిన్నాడో మీరు నిరూపించండి. నిజంగా అంటే నా పేరు బయటికి వచ్చింటే నేను క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. ఒకవేళ నా తప్పు లేదని తెలిస్తే సాక్షి వాళ్ళు క్షమాపణ చెప్పగలుగుతారా? ఆ మనస్సాక్షి మీకుందా? ఆ ఇంటిగ్రిటీ మీకుందా అని ఈరోజు మా ప్రశ్న. సో దయచేసి ఇటువంటి రాతలు రాసిన ప్రతిసారి రియాక్షన్ ఇట్లాగే ఉంటుంది. మీ ఇంటిగ్రిటీ అంతో ఇంతో, మీ పార్టీ వాళ్ళు మీ పేపర్ కొని చదువుతున్న వాళ్ళు కూడా ఆలగడ్డలో ఓయమ్మ చికెన్ రేట్లు తగ్గినాయి కదరా, ఎక్కడరా పెరిగినాయని చెప్పి మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు. సో దయచేసి ఇటువంటి రాతలు రాసినప్పుడు సాక్షి వాళ్ళు మరొకసారి, ఇప్పుడు కూడా చెప్తున్నా, గతంలో ఉన్న చికెన్ రేటుకి ఇప్పటికి తగ్గింది. ఇది కేవలం 10 రూపాయలు 20 రూపాయలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 40-50 కోట్లు సంవత్సరానికి సంపాదించుకుంటున్నారు గతంలో వైసీపీ నాయకులు. దాన్ని బ్రేక్ చేశాం కాబట్టే ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు. సాక్షి పైన తప్పుడు రాతల మీద మేము కోర్టుకి వెళ్తున్నాం కాబట్టే, వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం కాబట్టే మా గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు. నేను ఇది రాయడం వల్ల మేమేదో బెదిరిపోతాము, ఆడపిల్ల గురించి రాస్తే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇళ్లలో కూర్చుంటారు, ఆమె బయటికి వచ్చి మాట్లాడుదని అనుకుంటున్నారేమో. మీరు రాసే కొద్దీ నేను ఛాలెంజ్గా తీసుకుంటా.
మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను ఇంకా ఇంకా ఎదుగుతా. మీరు నన్ను టార్గెట్ చేసే కొద్దీ నేను మీరు తప్పని నిరూపిస్తాను. మీ ఇంటిగ్రిటీ పోయేలాగా మీరే చేసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి రాసేటప్పుడు 1కి 100 సార్లు 1000 సార్లు నిజమా కాదా అని మీరు రాయండి. లేదా అంటే మీరు ప్రొఫెషన్ మార్చుకోండి. అంతేగాని ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా రాసి మీరు తప్పించుకుంటారేమో. ఇది ఇంకొక డిఫమేషన్ కేసు వేయబోతున్నాము. మీరు తప్పకుండా కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.